ఓం నమ శివాయ. హాయ్ అండి, నా పేరు రమ్య. మీరు చూస్తున్నది మా ఊరి శివాలయం. శివాలయం ముందు ఎంట్రన్స్ ఇది. సో నా చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది. మా ఊర్లో గుడే లేదు ఇప్పటి వరకు. సో ఒక 3 years అయిందండి మా ఊళ్ళో శివాలయం ఏర్పడి కట్టారు. శివాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆడబిడ్డలు వచ్చి ధ్వజస్తంభం దగ్గర నీళ్లు పోయమంటారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. మీకేమైనా ఐడియా ఉంటే మీరు చెప్పండి. అండ్ ఆ వీడియోలో కనబడేది మా ఫ్యామిలీ మెంబర్స్, మా వదిన, మా చెల్లి అండ్ నేను. అది చూడండి మా అన్నయ్య వాళ్ళ పాప లక్కీ కూడా ఆడబిడ్డే కాబట్టి తను కూడా పోస్తున్నది. అండ్ వీళ్ళేమో మా ఇంటి పక్కన వాళ్ళు కేతమ్మ రాములు. అతను చూడండి ఎప్పుడు అంత మంచిగా రెడీ అయ్యేవాడు. ఫస్ట్ టైం మంచిగా రెడీ అయ్యాడని చెప్పేసి మా ఆయన వీడియో తీస్తున్నాడు. ఇదండి శివాలయం ధ్వజస్తంభం దగ్గర మేము ఉన్నాము. అండ్ మా ఆయన వీడియో తీస్తుంటే మేమందరం ఫోటో పోజ్ ఇద్దాం, వీడియోకి పోజ్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాము. అయితే అందరూ వస్తూ ఉంటారు కదా పోయడానికి, పసుపు కుంకుమ చల్లుతూ ఉన్నారు అందరూ వచ్చి. అండ్ లాస్ట్కి తీసాడు, మేము కనబడ్డాం అందులో. అండ్ నీళ్ళు పోయడం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చున్నారు అందరూ. అండ్ మా చెల్లి వాడికి కొబ్బరి తినిపించుకుంటూ కూర్చుంటుంది. అండ్ వాడు అవిక్కి మావుడు అబ్బాయి హాయ్ చెప్తున్నారు. మా వదిన హాయ్ చెప్పింది. అండ్ నేనేమో మా వాడిని హాయ్ చెప్పమని చెప్పేసి చెప్పాను. అండ్ మా లక్కీ చూడండి ఎంత మంచిగా హాయ్ చెప్తుందో. అండ్ మా ఆయన చూడండి, మా ఆయన ఆ వీడియోకి పోజ్ ఇవ్వమంటే కొబ్బరి తినుకుంటూ చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నావు అట్లా చూస్తున్నావు ఏంటంటే, అది నేచురల్ పోజ్ అంట, నేచురల్గా అలాగే ఉండాలి, వీడియోకి పోజ్ ఇచ్చినట్టు ఉంటారా అని చెప్పేసి అంటున్నాడు. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఇంటి పక్కన ఇటు సైడ్ లింగమ్మ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు. అండ్ ఇవి వచ్చేసి నవగ్రహాలండి. నవగ్రహాలు కూడా ఎప్పుడు అంత మంచిగా చూడకండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి మంచిగా దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాను. అండ్ గుడి అంటేనే అందరూ ఈ మధ్య ప్రతి ఒక్కరు వీడియోలు సెల్ఫీలు ఇవి బాగా ఎక్కువైనాయి. ప్లస్ అందరూ తీస్తున్నారు, నేను కూడా తీస్తున్నాను. అది వచ్చేసి ఫైనలీ అయ్యగారిని అడిగి గుడిలోకి వీడియో తీయవచ్చా అంటే పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాను. హోమం జరిగింది అక్కడ. ఐ మీన్ హనుమాన్ అండ్ మా ఊరు శివయ్య చూడండి మీరు ఎంత బాగున్నాడు, బాగా డెకరేట్ చేశాడు. ఇటు వచ్చేసి
నాగదేవత చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారు. ఫస్ట్ కళ్యాణం చేశారు. తర్వాత తను మా ఫ్రెండ్ వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ వదిన వీడియో తీస్తున్నా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. అండ్ తాను వీడియో తీస్తున్నప్పుడు అందరూ ఉన్నారు కానీ మనం కూడా ఉండాలి కదా అని చెప్పేసి సెల్ఫీ వీడియో తీస్తున్నారు. నేను వచ్చాడు, మా ఆయన వచ్చాడు మధ్యలో సెల్ఫీ తీసుకుంటే మా చెల్లెని కూడా లాగేశారు. సెల్ఫీ వీడియో ఉంటుందా అని చెప్పేసి మా ఆయన వచ్చింది. అందరూ వచ్చేసారు సెల్ఫీ వీడియో తీస్తుంటే. మనం కనబడపోతే ఎట్లా అండి, మనం వీడియో తీస్తుంటే. మా వాడిని వీడియో తీస్తాను అండ్ మా వాడు అసలు ఫోటోలో దిగమండి అస్సలు దిగాడు. ఫస్ట్ టైం ఏదో దిగురా అంటే దిగాల వద్దా అన్నట్టు ఆ పోజ్ చూడండి ఎట్లా ఇచ్చేవాడు. వాళ్ళ నాన్న అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. మా చెల్లెల బండి తిరుగుతుంది మా లక్కి. వీళ్ళని ఫోటో తీ అని చెప్పేసి అంటుంటే ఫోటో తీశాను. మా లక్కిని కూడా వీడియో తీశాను చూడండి ఒకసారి. చూస్తాను చెల్లెల బండి తిరుగుతుంది. మా నాన్న వస్తున్నాడు చూడండి. మా అమ్మ వెళ్ళి మా నాన్న పంపించింది. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు మా నాన్న. అప్పుడే వచ్చాడు, అంతసేపు రాలేదు మా నాన్న. వచ్చి దర్శనం చేసుకుంటే మళ్ళీ వీడియో తీస్తున్నా. మా నాన్న కూడా కనపడాలి కదా వీడియోలో, అందుకే తీస్తాను. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ కావాలి అండి నాకు. మీరు ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వీడియోస్ తీస్తూ ఉంటాను నేను. మీకేమన్నా ఫోటోలు వీడియోలు దిగి తర్వాత గుడిలో హోమం చేశారండి. హోమము అండ్ కళ్యాణం కూడా చేశారు. కానీ మేము మళ్ళీ రాలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి కదా, స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా రేపటి నుండి. మా వాళ్ళు చూడండి బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ తినకుండా కూర్చున్నారు మంచిగా. మా వాళ్ళు చూడండి విక్కీగాడు ఇక్కడ ఐస్ క్రీమ్ తినకుండా పోజిస్తున్నాడు. చలికాలం దగ్గు వస్తుందంటే ఎక్కడ వింటారండి వీళ్ళు.